తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని తొట్టంబేడి పోలీసులు మట్కా కేసులో పరారీలో ఉన్న నిందితుడు షేక్ అమానుల్లాను అరెస్టు చేశారు. ఈ క్రైమ్ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు పద్మనాభంను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిపి లక్ష్మీనారాయణ తెలిపారు. ఎస్ఐ బాలకృష్ణకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అతని ఇంటి దగ్గర అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. విచారణలో నిందితుడిపై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. క్రైమ్ నెంబర్ 43/26 ఇది మెయిన్ మట్కా కేసు. ఇది మట్కా కేసులో A1 పద్మనాభం మీకు తెలిసిందే, అందరికీ అరెస్ట్ అయిపోయి రిమాండ్ అయినడం జరిగింది. తర్వాత ఈ కాళహస్తి ఏరియాలో మెయిన్ ఉన్నటువంటి ఈ షేక్ అమానుల్లా అలియాస్ అమాన్, ఇతను కాళహస్తి ఏరియాలో ఈ మట్కా గ్యాంబ్లింగ్ ఇవన్నీ ఇతనే నడిపిస్తాడు. ఇతని పైన పద్మనాభం ఉండేవాడు. ఇతను ఇన్ని రోజులు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. నిన్న మా ఎస్ఐకి రాబడిన సమాచారం మేరకు నిన్న ఇంటి దగ్గర అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ లీగల్ ఫార్మాలిటీ అన్ని కంప్లీట్ చేసి అతన్ని రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఇతని గురించి వెరిఫై చేస్తే ఇతని పైన చిత్తూరు మన కాళహస్తి టౌన్లో 8 కేసులు ఉన్నాయి. 1 టౌన్ పరిధిలో 4 కేసులు ఉన్నాయి. 2 టౌన్ పరిధిలో 4 కేసులు ఉన్నాయి. ఈ 4 కేసులు, ఈ మొత్తం 8 కేసులు కూడా ఈ 4 కేసులు డిస్పోల్ అయినాయి. 4 కేసులు పెండింగ్ ట్రయల్లో నడుస్తున్నాయి. ఇతను మెయిన్ ఏరియా పాత కేసులన్నీ, ప్రీవియస్ కేసులన్నీ పరిశీలించి చూస్తే మెయిన్ ఇంతకుముందు ఇతను పీడిఎస్ రైస్ వ్యాపారం చేసేవాడు. అతను పీడిఎస్ రైస్ మీద కేసులు ఉన్నాయి. అదేవిధంగా తర్వాత 2017 నుంచి పద్మనాభంతో పరిచయం ఏర్పడి ఈ మట్కాలు, ఈ బెట్టింగ్లో ఎక్కువ డబ్బులు సంపాదించిన ఉద్దేశంతో ఈ వ్యాపారం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇతని పైన 43/26 ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. క్రైమ్